వైసీపీ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రశ్నించడానికి ఉద్భవించాను పుట్టానన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ప్రశ్నిస్తున్నారు కానీ టీడీపీలో ఉన్న లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న విషయంలో కొన్ని విషయాల్లో ప్రశ్నించడం మర్చిపోయారని చెప్తున్నారు. అసలు ఇందులో పవన్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అని చెప్పి కూడా డౌట్లు వస్తున్నాయని అంటున్నారు. ఏమంటారు, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదా? లేదు, ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మరి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఒకటి సార్, శత్రువులుగా కత్తులు దూసుకున్నప్పుడు ప్రశ్నించే విధానం వేరే ఉంటది. మైత్రి బంధంలో పొత్తు పాలనలో ప్రశ్నించే విధానం వేరే ఉంటుంది. ఏదన్నా ఉంటే సక్రమంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్చించుకుంటారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దాన్ని సార్ట్ అవుట్ చేస్తారు. అంతేగాని ఆయన ప్రతిరోజు ప్రెస్ ముందు కూర్చొని ప్రభుత్వం తిడతారా? ప్రశ్నించడం అంటే ప్రభుత్వాన్ని తిట్టడమా? కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాం. మీరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము స్వాగతిస్తున్నాం. మీ బాధ్యత ఏంటంటే ప్రశ్నించాలి, పోరాడాలి. ఇప్పుడు మేము పరిపాలిస్తున్నాం కాబట్టి మీకు ఆన్సర్ ఇస్తాం, మీకు సమాధానం చెప్తాం, మేము చేయాల్సింది చేసి చూపిస్తాం, ప్రజల మెప్పు పొందుతాం. ఒకవేళ ప్రజల మెప్పు మాకు లేదనుకోండి, మీకులాగే మేము 5 ఏళ్ల తర్వాత ఇంటికి పంపిస్తారు ప్రజల పూర్తి నుంచి మమ్మల్ని. ఇది అందరికి, అన్ని రాజకీయ పార్టీకి, ఎవరికి మినహాయింపు కాదు, అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని మీరు చూసుకోండి. తిరుపతి విషయాన్ని కానీ, ఆ తర్వాత హోంశాఖలో వచ్చిన కొన్ని విషయాలను కానీ, లేదా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనల పైన కానీ ప్రతిదీ కూడా సమగ్రంగా ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడుతున్నారు. మొన్న లూలుమార్ విషయం కూడా ఆయన కేబినెట్ లో మాట్లాడారు. ప్రతి విషయం మాట్లాడుతున్నారండి. అంటే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో పోట్లాడుగా పొత్తు కట్ చేసుకుని బయటకు వచ్చేవాలి. సందట్లో సడిమయ్యేలాగా మళ్ళీ మేము 2019లో ఏ విధంగా అధికారంలోకి వచ్చేసామో ఆ విధంగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం. దీన్నే గోతికాడ నక్క పాలసీ అంటారు. ఎప్పుడు ఎవరి కొంపలో చిచ్చు పెడదామా, ఎవరి తొమ్మసారంలో చిచ్చు పెడదామా, ఎవరిని విడగొడదామా, చెడగొడదామా, విభజిద్దామా, పాలిద్దామా, ఆ నైజం ఆ పార్టీకి పట్టి అవే మాటలు, అవే ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి కువిమర్శలు చేస్తున్నారు. కుతర్కం కువిమర్శలకు పుట్టిల్లు వైసీపీ పార్టీ. మేమేమంటామంటే, సవ్యంగా సక్రమంగా సత్విమర్శ చేయమంటాం. మీరు విమర్శించడానికి మేము తప్పుపట్టాం, సత్విమర్శ చేయండి. మరి అవాస్తవాల్ని, పచ్చి అబద్ధాల్ని మీరు వండి మీ పేపర్లో, మీ టీవీలో, లేదా మీ డిబేట్స్. ప్రధానంగా ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయో, అంటే ప్రభుత్వం ఉన్నాక ఎక్కడైనా జరుగుతాయి, కానీ ఈ కందుకూరు ఇష్యూ ఒకటి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ టీడీపీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ కానీ ఆయన సామాజిక వర్గం కానీ పట్టించుకోవట్లేదని ఒక టైప్లో కార్నర్ చేయడాన్ని కార్నర్ చేస్తున్నారు అనుకోవాలా, రాజకీయ లబ్ధి అనుకోవాలా, నిజంగానే కార్నర్ చేస్తున్నారు అనుకోవాలా? అదే సార్, ఇక్కడ కూడా ఆ సంఘటన కూడా కుల వైషమ్యం కింద చిత్రీకరిస్తున్నారు వైసీపీ పార్టీ. నేను చెప్తున్నా, ఈవేళ అక్కడ ఎవరైతే ఆ దౌర్జన్యకాండ చేసినటువంటి ఆ సామాజిక వర్గం ఉందో వాళ్ళందరి మీద అరెస్ట్ అయ్యారా లేదండి? కేసులు పెట్టారా లేదా? వివక్ష చూపించారా? పవన్ కళ్యాణ్ గారు అవతల వాళ్ళు నా వాళ్ళ ఆయన వివక్ష చూపిస్తున్నాడా? లేదా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళు నా సామాజిక వర్గం ఈయన వివక్ష చూపిస్తున్నారా? లేదా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టం చేసే పని, చట్టం తీసుకోవటువంటి చర్యలు చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా సీరియస్ గా తీసుకున్నారు. మీరు కనిపించట్లేదండి. ఇంకెందుకు ఇంకా చిచ్చు పెట్టాలని చూస్తారు? ఎక్కడో జరుగుతాయి. ఇది సమాజంలో అనేక సంఘటనలు జరుగుతాయి. ప్రతిదీ తీసుకెళ్లి కులానికి కట్టబెడతారా? అంటే పొత్తు విడిపోవాలా? ప్రతి చిన్న సంఘటనకి బాధ్యత వహించాలా? పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా బయటకు వచ్చేయాలా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా పొత్తును కట్ చేసుకోవాలా? లేకపోతే మోడీ గారు పొత్తు అక్కర్లేదని చెప్పి ఆయన వీళ్ళని తరిమేయాలా? ఏమిటండి వాళ్ళ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఎవరిని కలిసి బతకనివరా? కలిసి కాపురం చేయనివరా? ఎవరిని స్నేహం చేసుకోనివరా? ఎవరిని కలుసుకోనివరా? ప్రతి ఇంట్లో ప్రతి సందర్భంలో కూడా కలహాలనే మీరు ఎదుగుతారా? కలహాల కాపురం చేయమంటారా? మాకు సమస్యలు వస్తాయి. ప్రభుత్వం అన్నాక సమబాధ్యత ఉంటుంది ఉప ముఖ్యమంత్రికి. ఇద్దరు కూర్చుంటారు, పోలీసు నివేదిక తెప్పించుకుంటారు,
న్యాయ నిపుణుల సలహాలు అడుగుతారు, వాస్తవాలు బయటికి తీసి ఎవరైతే దానికి దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తారు. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల్ని, చట్టపరమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం బాధ్యత వహించవలసిన విషయాలకి ఏదో పొత్తులో ఉన్న 3 పార్టీలు ఏదో ఒక పార్టీ బాధ్యత తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏదో ఒక పార్టీ నింద అంతకంటే కరెక్ట్ కాదు. ఏదో ఒక పార్టీ మూల్యం చెల్లించడం అంతకంటే బాధ్యత కాదు. సమ బాధ్యత ఉంటది. Right, అక్కడ ఏ కులం తప్పు చేసినా, ఏ మతం తప్పు చేసినా, ఏ వర్గం తప్పు చేసినా కూటమిలో ఉన్న 3 పార్టీల్లో ఖచ్చితంగా ముగ్గురికి సమ బాధ్యత ఉంటుంది. రైట్ ఆనంద్ సార్. సార్ట్ అవుట్ చేయాలి. ఎస్ సార్, రైట్ సార్. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, కూటమి కుమ్ముతుంది, అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుంది అని చెప్పి మరి కూటమి నేతలైతే చెప్తున్నారు. నిజంగా కూటమి అభివృద్ధి దిశగా బాటలు పడుతుందా? కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయా? ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటామని చెప్తూ ఏ రకంగా చూడాలి? ప్రధానంగా వస్తున్న వైసీపీ చేసిన ఆరోపణ ఏంటంటే 15 సంవత్సరాల పాటు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఏ వేదికను ఉద్దేశించారు